హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు లోకల్ కిచెన్ కి మన లోకల్ కిచెన్ వ్యూయర్ జయప్రద గారు వచ్చారు. మరి ఆవిడ స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో జయప్రద గారు. నమస్తేనండి, ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతున్నారండి? నేను వెజ్ బాల్స్ ఒకటి చేస్తున్నానండి, తర్వాత మునక్కాయ భాజీ చేస్తున్నానండి. ఓకేనండి, రెండు వెజిటేరియన్ ఐటమ్స్. ఓకే. ఈ రోజు జయప్రద గారు రెండు స్పెషల్ ఐటమ్స్ మనకు నేర్పుతున్నారండి, వెజ్ బాల్స్, మునక్కాయ భాజీ. మరి జయప్రద గారు ముందుగా ఏ ఐటమ్ చేయబోతున్నారండి? వెజ్ బాల్స్ చేస్తానండి. ఈ వెజ్ బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తానండి, తప్పకుండా. వెజ్ బాల్స్కి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, క్యాబేజీ, ఆలు ముక్కలు, కొత్తిమీర, టమాటా, పుదీనా, ఆవాలు, కార్న్ఫ్లోర్, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, దాల్చిన చెక్క పొడి, ఉప్పు, బ్రెడ్ పౌడర్. ఓకేనండి, ఇవన్నీ కావాల్సిన పదార్థాలండి. ఇవన్నీ కావాలండి. ఓకేనండి, మరి తయారు చేద్దామా? చేద్దామండి. ఏం చేయాలి ముందుగా? ఫస్ట్ మనం బండి పెట్టుకోవాలండి ఒకటి. ఓకే, మరి ముందు స్టవ్ వెలిగించిన? స్టవ్ వెలిగించండి. క్యాబేజీని మనం కట్ చేస్తాక అంటే కొద్దిగా లైట్గా బాయిల్ చేసుకోవాలి. లైట్గా బాయిల్ చేసి ఇప్పుడు కడాయి పెట్టిన తర్వాత కొంచెం నూనె వేయాలండి. అంటే ఇందులో మనం ఫ్రై చేసుకుంటామండి ఇది. కొంచెం ఫ్రై చేస్తే బాగుంటుంది అనమాట. ఓకే, నూనె కాగినట్టుంది కదా? కాగిందండి నూనె. మరి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ముందర మనం శనగపప్పును మినపప్పు వేసుకోవాలి, తాలింపు వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి, తర్వాత జీలకర్ర. అది కొంచెం వేగాలండి. ఇది కొంచెం కాగిన తర్వాత ఆవాలు చిటపట్లాడిన తర్వాత మనం మిగిలిన ఈ కూర ముక్కలు వేసుకుంటాం. ముందర పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి. పచ్చిమిర్చి వేసుకున్నాక ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకున్నాం. ఓకేనే, ఆలుని కూడా మనం బాయిల్ చేసుకున్నాం కదండి. కొంచెం బాయిల్ చేసామండి లైట్గా. అది కొంచెం వేగుతూ ఉండగా క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ ఇందులో అన్ని మనం వెజ్ బాల్స్ అంటే వెజిటబుల్స్ వేస్తాం. అన్ని వెజిటబుల్సేనండి. పైన మనకి ఏంటంటే న్యూట్రిషన్, క్యారెట్, ఆలుగడ్డ, ఇవన్నీ. పిల్లలు విడిగా క్యాబేజీ, క్యారెట్ తినే పిల్లలకి ఇలాగా అస్సలు తినరండి పిల్లలు. అందుకోసం వాళ్ళు స్కూళ్ళ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి మనం ఇలా చేసి పెట్టామనుకోండి, ఇంకా అవేవో కొత్త రకం అనుకొని నోట్లో వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు క్యాబేజీ వేద్దామండి. ఇది కూడా సన్నగా తరిగి కొంచెం బాయిల్ చేస్తే, ఎందుకంటే ఉండ రాదండి బాయిల్ చేయకపోతే. అందుకోసం ఉండలు చేసుకోవడానికి రాదనమాట. అందుకోసం మనం బాయిల్ చేస్తాం అన్నమాట. అంటే మనం ఈ తాలింపు వేసి కూర కర్రీ అయిన తర్వాత దీన్ని చల్లారనివ్వాలేమో కదండి? కొంచెం చల్లారకపోతే మనం చేయబెట్టలేము కదా. అందుకోసం కొంచెం చల్లారిన తర్వాత దాన్ని ఇట్లా మనం రౌండ్స్గా చేసుకొని చేస్తాం అన్నమాట. ఈ వెజ్ బాల్స్ మీరు ఎక్కడైనా చూసి నేర్చుకున్నారా, లేదంటే మీ అంతటి మీరే ఐడియాతో చేశారా? నేనే ట్రై చేస్తుంటానండి అన్ని రకాలు. ఓకే, అంటే మీకు కుకింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. నేనే ట్రై చేస్తూ ఉంటాను. మా పిల్లలు స్కూళ్ళ నుంచి వచ్చేప్పటికి ఏదో రకంగా వెరైటీ ఫుడ్ చేసి పెట్టేదాన్ని. ఇప్పుడు మనం ఒక టొమాటో ముక్క వేసుకుందామండి. ఎక్కువ అక్కర్లేదు దీంట్లో టొమాటాలు. అంటే టమాటాలు మనం చిన్న చిన్న ముక్కలుగా చేయలేదు కదా, ఎక్కువ కొంచెమే చాలా. కొద్దిగా లైట్గా పులుపు వస్తుంది అంతే అన్నమాట. ఒకసారి మూత పెట్టేస్తే కొంచెం తొందరగా మగ్గిపోతుందండి. సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుంది. అంటే మనం ఇందులో వేసిన పచ్చిమిరపకాయలు స్పైస్ సరిపోతుంది. అది చాలా ఎండు కారం వద్దండి. ఎండు కారం
అంటే ఎండుకారం వేస్తే మళ్ళీ మనం మామూలు కూరలాగా అయిపోతుంది. ఇంకా ఎండుకారం వేయకూడదు దీంట్లో. ఇప్పుడు ఇదంతా ఇట్లా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసాం అనుకోండి, కాస్త దగ్గరికి అయిపోతుంది. బాయిల్ చేసింది, బంగాళదుంప బాయిల్ చేసాము, క్యారెట్ ఇట్టే మగ్గిపోతుంది, చాలా తొందరగా అయిపోతుందండి. మూత పెట్టి మగ్గబెట్టింది. మూత పెట్టేస్తే మూత పెట్టి మనం ఎంతసేపు కుక్ చేయాలండి దీన్ని? ఒక 5 minutes చాలండి. ఓకే, 5 minutesలో అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మనం వెజ్ బాల్స్ తయారు చేస్తున్నాం కదండి. బాయిల్ వెజిటబుల్స్ అన్ని వేసి ఫ్రై అయిన తర్వాత మనం మూత పెట్టి ఇప్పుడు దీన్ని కుక్ చేస్తున్నాము. ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen.